V6 TV breaking news. ప్రారంభంలోనే తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తికరమైన మలుపులతో సెగలు పుట్టిస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ మంచుకొండల్లో పెట్టుబడుల వేటలో ఉండగా మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. అసలు దావోస్ పర్యటనలో రాష్ట్రానికి దక్కిన విజయాలేంటి, స్థానిక పోరులో పార్టీల వ్యూహాలేంటి ఇప్పుడు చూద్దాం. దావోస్ లో రేవంత్ మార్క్ స్పీడ్ చూస్తే స్విట్జర్లాండ్ దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ప్రపంచ వేదికపై ఆవిష్కరించిన సీఎం రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక కేవలం 2 రోజుల్లోనే ఏకంగా 24,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ఇందులో రష్మి గ్రూప్ తో కుదిరిన 12,500 కోట్ల రూపాయల ఒప్పందం హైలైట్ గా నిలిచింది. ముచ్చర్ల ప్రాంతంలో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం యుఏఈ ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఇక 2030 నాటికి ఈ రంగాన్ని $250 బిలియన్ చేర్చే లక్ష్యంతో నెక్స్ట్ జెన్ లైఫ్ సెన్సెక్స్ పాలసీని సీఎం ఆవిష్కరించారు. త్వరలోనే గూగుల్, మైక్రోసాఫ్ట్ అగ్రనేతలతో కూడా ముఖ్యమంత్రి కీలక భేటీలు నిర్వహించనున్నారు. ఇక సీఎం విదేశీ పర్యటనలో ఉంటే ఇక్కడ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. ఫిబ్రవరి 15 లోపు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికలను తమ 2 ఏళ్ల పాలనకు రెఫరెండంగా భావిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో సికింద్రాబాద్ ఉనికిని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ కవిత తన తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే యోచనలో ఉన్నట్లు, ఇందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తుండటం చర్చనీయాంశంగా మారుతుంది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కమలం పార్టీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పావులు కలుపుతోంది. మొత్తానికి రేవంత్ సర్కార్ ఒకవైపు అభివృద్ధి మంత్రంతో, మరోవైపు ఎన్నికల వ్యూహాలతో దూసుకుపోతుంటే ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ రాజకీయ సమరంలో గెలుపెవరిదో కాలమే నిర్ణయించాలి. ఇవి పోకుండా బ్రేకింగ్ అప్డేట్స్. స్టే విత్ us.